హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ స్టోరీకి రైటర్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారండి. శ్రీధర్ గారి అన్ని స్టోరీస్ కి కాపీరైట్స్ వర్తిస్తాయి. ఆయన పర్మిషన్ లేకుండా యూట్యూబ్ లోనే కాదు మరే ఇతర సోషల్ మీడియా నెట్వర్క్ లో కూడా ఆయన స్టోరీస్ ని అప్లోడ్ చేయడానికి వీల్లేదు. దయచేసి అలా చేయకండి ఫ్రెండ్స్. అలా చేస్తే లీగల్ గా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. అలానే ఈ స్టోరీస్ చదువుతున్న వాళ్ళైనా వింటున్న వాళ్ళైనా మీరు మరే ఛానల్లోనైనా శ్రీధర్ గారి స్టోరీస్ ని చూసినట్లయితే వెంటనే నాకు కామెంట్ బాక్స్ లో మెసేజ్ చేయండి. ఇది పూర్తిగా రైటర్ శ్రీధర్ గారి ఛానల్ అండి. కేవలం ఆయన స్టోరీస్ మాత్రమే ఇందులో ఉంటాయి. కానీ కొంతమంది పేర్లు మార్చి వేరే ఛానల్స్ లో ఆయన స్టోరీస్ ని అప్లోడ్ చేస్తున్నారు. మీరు అలా చూసినట్లయితే నాకు మెసేజ్ చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి మనోభిరాముడు 103వ భాగం. ఏదో పనిలో ఉన్న మను ఆగకుండా వస్తున్న నోటిఫికేషన్ల సౌండ్ కి మొబైల్ చేతిలోకి తీసుకుంది. వాట్సాప్ ఓపెన్ చేయగానే అభి యశు ఫోటోలు చూసి షాక్ అయింది. ఒకరికొకరు అంటుకున్నట్టే ఉన్న వాటిని చూస్తుంటే తెలియకుండానే మనసంతా మెలిపెట్టినట్టుగా అనిపిస్తుంటే ఏంటి ఫోటోలు అనుకుంటుండగానే రామ్ నుండి ఫోన్ రావడంతో లిఫ్ట్ చేసి హలో అంది. హలో మను, ఫోటోలు ఎలా ఉన్నాయి? చాలా చండాలంగా ఉన్నాయి. ఓ, అయితే చాలా బాగా తీశానన్నమాట. రామ్. ఎస్ మను, రామ్నే, నీ రామ్ని. చూసావా, నీ మొగుడి గురించి ఎంత చెప్పినా నమ్మలేదు. ఆఖరికి నీ చెల్లితో కూడా. రామ్, ఇంకో మాట మాట్లాడావంటే చంపేస్తాను. వాళ్ళిద్దరూ అలాంటి వాళ్ళు కాదు. ఆహా, అవునా? మరి ఆ ఫోటోల్లో అంత క్లోజ్గా ఎందుకున్నారో? ఉన్నంత మాత్రాన వాళ్ళిద్దరి మధ్య ఏదో ఉన్నట్టు కాదు రామ్. కాకపోవచ్చు. అదెప్పుడంటే నీ మొగుడు అలాంటి వాడు కాకపోతే. చూడు, వాళ్ళ గురించి నువ్వు నాకు చెప్పాల్సిన అవసరం లేదు అని ఫోన్ పెట్టేయబోతుంటే, నీ చెల్లి గురించి ఏమోగానే నా అన్న గురించి మాత్రం ఖచ్చితంగా చెప్పాలి. ఎందుకంటే వాడేంటో పుట్టినప్పటి నుండి చూస్తున్నాను కాబట్టి. నీ చెల్లి మంచిదే కావచ్చు, కాని వాడు మాత్రం ఆడగాలి తాకితేనే వదిలిపెట్టడు. అలాంటిది నీ చెల్లి బావా పాల కోవా అంటూ మీద పడుతుంటే వదులుతాడా? చూడు, ఇప్పటికైనా నా మాట విను. నా భర్తే నాకు సర్వస్వం అనే పాతకాలపు డైలాగులు మాని నాతో వచ్చి సుఖపడతావు. లేదంటే నువ్వు నీ చెల్లి మీ ఆయన్ని పంచుకోవాల్సి వస్తుంది. ఆలోచించుకో అని చెప్పి ఫోన్ పెట్టేశాడు రామ్. మైండ్ అంతా మొద్దుబారిపోయి కళ్ళు బయర్లు కమ్మినట్టుగా అనిపించి చెట్టు కొమ్మని ఆపు చేసుకుని నిలబడింది మను. ఆ ఫోటోలను చూస్తుంటే పిచ్చెక్కుతున్నట్టు అనిపిస్తుంటే గట్టిగా కళ్ళు మూసుకుంది. ఇంతలో మళ్లీ ఫోన్ రింగ్ అవడంతో ఉలిక్కిపడి రామ్ ఏమోనని చూడగానే వాళ్ళమ్మ నుండి ఫోన్ రావడంతో కొద్దిగా రిలాక్స్ అయి హలో అమ్మా అని పిలిచింది. మను తల్లి, ఎలా ఉన్నావు బంగారం? బానే ఉన్నానమ్మా. మీరెలా ఉన్నారు? నాన్న ఆరోగ్యం ఎలా ఉంది? మేం బాగున్నాం, కానీ నువ్వెలా ఉన్నావు? నీ తెంగరి చెల్లెలా ఉంది? ఎలాంటి ఎక్స్ప్రెషన్ లేకుండా బాగుందమ్మా అంటే, మిమ్మల్ని ఏం విసిగించట్లేదు కదా? అలాంటిదేమీ లేదు. కానీ అమ్మా, యశు ఇక్కడికి వస్తున్నట్టు కానీ ఆయన కాలేజ్లో జాయిన్ చేసినట్టు కానీ నాకు ఒక్క మాట కూడా చెప్పలేదేంటి అని అడిగింది. నాకు తెలిస్తే కదే చెప్పడానికి. అదేంటి? అవును మను, అసలు ఇదంతా నాకు తెలియనే లేదు. నాకే కాదు, మీ నాన్నకు కూడా తెలీదు. ఏంటి, నాన్నకు కూడా తెలీదా? అవునమ్మా, బెంగళూరు నుండి వచ్చాక ఎందుకో చాలా మూడీగా ఉండేది. నీ దగ్గర ఉండి చదువుకో అంటే ఇంతెత్తు ఎగిరింది. అసలు హబీ దగ్గర హెల్ప్ అంటేనే ఒప్పుకునేది కాదు. ఒకరోజు గట్టిగా అడిగితే ఇప్పటికీ చేసిన హెల్ప్ సరిపోదా, ప్రతిదానికి అతని మీదే ఆధారపడాలా అని పెద్ద లెక్చర్ ఇచ్చింది. దాని బాధలోనూ అర్థముందనిపించి అది ఉద్యోగం చేస్తానన్న మా పరిస్థితి గుర్తొచ్చి ఏమీ చేయలేకపోయాం. సడన్గా అక్కడ చదువుకుంటున్నట్టు చెప్పింది. అడిగితే నీకు సర్ప్రైజ్ చేయాలి, అందుకని నాకు చెప్పలేదంట. తర్వాత అల్లుడి గారు ఫోన్ చేసి మీ నాన్నని ఒప్పించాడు అని ఆవిడ ఫ్లోలో చెప్పుకుపోతుంటే ఆశ్చర్యంగా, ఏంటి, ఇక్కడి నుండి వచ్చాక డల్గా ఉండేదా? మామూలుగా అడుగుతావేంటే, ఏదో లోకంలో ఉన్నట్టు ఉండేది అని శారద తన ఫ్లోలో చెప్పుకుపోతుంటే అలాగా అన్న మనుకి మనసు మాత్రం కిషోర్ ఫ్యామిలీ బెంగళూరు నుండి హైదరాబాద్ వెళ్లే రోజు ఏం జరిగిందో కళ్ల ముందు మెదులుతుంది. ఊరెళ్లే ముందు రోజు నుండి ఐషు చాలా ముభావంగా ఉంది. ఎప్పుడూ అల్లరి చేస్తూ ఆయనతో సరదాగా జోక్స్ వేస్తూ ఉండేది. ఆ రోజెందుకో పూర్తిగా సైలెంట్ అయిపోయింది. అసలు భోజనం కూడా చేయలేదు. అంతలా ఏమైంది అని ఆలోచిస్తుంటే ఆ ముందు రోజంతా అభి యశు బయటికి వెళ్లడం, ఆ రోజు లేటుగా రావడం గుర్తొచ్చి, అవును, వాళ్ళిద్దరూ బయటికెళ్లి ఆ రోజు లేటుగా వచ్చారు కదా. అప్పట్నుండి యశు డల్గా ఉంది. కాని అభి తనని ఎక్కడికి తీసుకెళ్లాడు అని ఆలోచనలో పడిన మనుకి మీ ఆయనకున్న గర్ల్ ఫ్రెండ్స్కి లెక్కే లేదు తెలుసా. తన కన్ను పడితే ఎవరూ తప్పించుకోలేరు అన్న రామ్ మాటలు చెవుల్లో పదే పదే వినిపిస్తుంటే, అంటే అభి యశుని కూడా అనుకోగానే కళ్లల్లో నీళ్లొచ్చేశాయి.
దానికి తోడు ఎవరితోనూ పెద్దగా కనెక్ట్ అవ్వని అభి యశుతో మాత్రం చాలా సరదాగా ఉంటూ తనని కవ్వించడం, జోక్స్ వేస్తూ సరదాగా ఉండడం ఒకటైతే, అప్పటిదాకా అభితో ఎంతో జోయల్గా ఉన్న యశు ఒక్కసారిగా ఊరెళ్లే ముందు డల్లుగా అయిపోయి కనీసం అభితో మాట మాత్రం కూడా మాట్లాడకుండా వెళ్ళిపోయింది. చదువు పేరుతో తనిక్కడికి వచ్చినప్పటి నుండి ఎవ్వరూ లేనప్పుడు ఇద్దరూ ఏదో మాట్లాడుకోవడం, తను రాగానే ఇద్దరిలో కనిపించే తడబాటు అన్నీ ఒక్కసారిగా గుర్తొస్తుంటే తన మనసులో పడిన అనుమానం అనే బీజం తెలియకుండా క్షణాల మీద మొలకెత్తింది. అభి మారడు, ఆఖరికి నీ చెల్లిని కూడా వదిలిపెట్టడు. ఇప్పుడేం చేస్తావు? నీ చెల్లిని సవితిగా తెచ్చుకుంటావా? ఇద్దరూ కలిసి ముగ్గురుగా మరి కాపురం చేస్తారా? లేక నీ మొగుడిని చెల్లికి వదిలి త్యాగమూర్తిగా దూరంగా వెళ్ళిపోతావా? ఏం చేస్తావు అంటూ అంతరాత్మ వికృతంగా నవ్వుతుంటే ఆ నవ్వులు భరించలేక గట్టిగా చెవులు మూసుకుని ఏడుస్తూ అక్కడే కూలిపోయిపోయింది మను. గుండెని మెలిపెట్టే బాధ, ఎంత ఆపుకుందామన్న ఆగని కన్నీళ్లు, ఏడ్చి ఏడ్చి సొమ్మసిల్లేలా ఉంటే ఎలా వచ్చిందో కూడా తెలియకుండా రూంలోకొచ్చి పడింది మను. గుడ్ న్యూస్ వైషు. గుడ్ న్యూసా? ఏంటి డార్లింగ్ అది అని హస్కీగా అడుగుతుంటే, ఏయ్ నేను నార్మల్గా మాట్లాడుతున్నా, నువ్వు అలానే మాట్లాడు. ఇలా డార్లింగ్ గిర్లింగ్ అన్నావంటే నేను డిస్టర్బ్ అవుతా. ఛా, డిస్టర్బ్ అయితే ఏం చేస్తావు? ఏం చేస్తానా, నేను కూడా నా లిమిట్స్ క్రాస్ చేసి ఫోన్ అని కూడా చూడకుండా బోల్డ్గా మాట్లాడతాను. అప్పుడు నువ్వు ఇబ్బంది పడతావు. అబ్బో, నీకెంత సీన్ లేదు డార్లింగ్, బికాస్ యు ఆర్ సో క్యూట్. అచ్చమైన బుద్ధ అవతారానివి, నీకెంత సీన్ లేదులే అని వైషు అంటుంటే, ఆహా ఎంత సీనుందో చూపించనా? చూపించు చూస్తా అని వైషు అంటుండగానే, వైషు ఎవరు ఫోన్లో అని కంచుకంఠంలా వినిపించింది రాజేంద్ర గొంతు. ఓ గాడ్, దొరికిపోయింది అనుకుంటుంటే, నిన్నే అడిగేది, ఎవరు ఫోన్లో అని అడిగాడు రాజేంద్ర. అది ఫ్రెండ్ నాన్నా. ఫ్రెండ్ అంటే అమెరికా నుండా? ఆహా కాదు నాన్నా. మరి దానికి ఫ్రెండ్స్ అంటే ఇంకెవరుంటారు నాన్నా, ఉందిగా రాధ, అదే అయ్యుంటుంది. అంతేనా వైషు అంటూ వచ్చాడు ధను. అంతే అన్నయ్య, రాధే. అలాగా అని వెళ్ళిపోతుంటే, అమ్మయ్యా అని ఊపిరి పీల్చుకుంది. కాస్త రాజేంద్రకేదో అనుమానం రావడంతో మళ్ళీ ఒకసారి వెనక్కి తిరిగి, ఏది ఒకసారి ఫోన్ ఇలా ఇవ్వు అని అడిగాడు రాజేంద్ర. ఓ షిట్, ఇప్పుడెలా అంటూ లైన్లో ఉన్న ప్రమోద్ అనుకుంటుంటే, అది నాన్నే, రాధనే కదా నాన్న, మళ్ళీ రాధే కదమ్మా, ఒక్కసారి ఫోన్ ఇలా ఇవ్వు అన్నాడు రాజేంద్ర. అంతలా ఎందుకు ఆలోచిస్తున్నావు వైషు, ఇలా ఇవ్వు అంటూనే ధను ఫోన్ లాక్కొని స్పీకర్ ఆన్ చేశాడు. ధను హలో అనబోతుంటే, హలో వైషు, ఏమైందే, మధ్యలో మాట్లాడడం మానేసావేంటి? రేపు అట్ల తద్దికి ఏ టైంకి వెళ్దాం చెప్పమంటే ఇంతసేపేంటి అంటుంది రాధ. రాధ వాయిస్ వినిపించగానే, లైన్లోకి రాధ ఎలా వచ్చింది అని వైషు అనుకుంటుంటే, రాధా, నీ గొంతు వినే కొద్దీ నీ మీద కోరిక పెరుగుతుందే అనుకున్నాడు ధను. రాజేంద్ర పెదవుల మీద నవ్వుతో, ధను ఫోనిచ్చేయి. ఆ రాధా, రేపు నీ ఇష్టం, ఏ టైంకి రమ్మంటే ఆ టైంకి వస్తాను అన్న మాటల సంభాషణల మధ్య రాజేంద్ర బయటికెళ్ళిపోయాడు. పోయిన ప్రాణం తిరిగి వచ్చినట్టుగా అయ్యింది వైషుకి. హలో రాధా అనగానే, భయపడకు, అన్నయ్య లైన్ కట్ చేశాడులే, థ్యాంక్ గాడ్ అనుకొని ఊపిరి పీల్చుకుంది. నందు, నిన్న పిల్లలు షెట్లాడుతుంటే వాళ్లలో నాకు నువ్వే కనిపించావు తెలుసా అంటూ మాట్లాడుతుంది పలకని ఆనందతో గాయత్రి. ముఖ్యంగా రామ్, యశు వాళ్ళిద్దరూ గొడవ పడుతుంటే మన కాలేజ్ డేస్ గుర్తొచ్చాయి నందు. నువ్వు త్వరగా లేస్తే మళ్ళీ ఆ రోజుల్ని, మన కాలేజ్ని అన్నిటినీ ఒకసారి చూసి రావాలనుంది. తొందరగా లే నందు అంటూ కన్నీళ్లు పెట్టుకుంటుంటే, గాయత్రి అంటూ అరుంధతమ్మ పిలవడంతో కళ్ళు తెరుచుకొని, రండత్తయ్యా. ఏం చేస్తున్నావు? ఆనందం చేపట్టుకుని పెదవులు కానించుకుంటూ, ఇదిగో మీ అబ్బాయిని త్వరగా లేవమని అడుగుతున్నా. తన పక్కనే కూర్చున్న అరుంధతమ్మ, బాధపడకు గాయత్రి, నీ ప్రేమే వాణ్ణి మనలోకి తీసుకొస్తుంది, చూస్తూ ఉండు. కనీసం నేను పోయేలోపు ఒక్కసారైనా ఆయనతో గాయత్రి అని పిలిపించుకోగలనా అత్తయ్యా అంటూ ఆవిడ్ని పట్టుకుని ఏడుస్తుంటే, ఆ పరమేశ్వరుడు మన జీవితాల్ని ఎందుకిలా నడిసంద్రంలో వదిలేశాడో అర్థం కావట్లేదు గాయత్రి అని ఇద్దరూ బాధపడుతున్నారు. ఈ మాటలన్నీ వింటున్న ఆనంద్ కళ్లల్లో నుండి నీళ్లు కారుతున్నాయి. కాని అతను ప్రతిస్పందించలేడు. నైట్ 9 గంటలకి బాల్కనీలో కన్నీళ్లతో నిలబడి ఉన్న మనుకి అప్పుడే లోపలికి వస్తూ కనిపించింది అభి కార్. ఎలాంటి ఎక్స్ప్రెషన్ లేకుండా ఆ కార్ని చూస్తుంటే,
అందులో నుండి ఒక సైడ్ నుండి అభి దిగితే మరో సైడ్ నుండి యశు దిగింది. నిశ్శబ్దంగా ఉండడంతో వాళ్ళ మాటలు లీలగా వినిపిస్తున్నాయి. వాట్ డార్లింగ్, హ్యాపీనా? హ్యాపీగా లేకుండా ఎలా ఉంటాను చిన్న పెద్ద బావా, అది కూడా నీతో. ఇట్స్ టూ గుడ్. థ్యాంక్ యూ బేబీ. సీరియస్లీ బావా, నీతో ఉంటే టైమే తెలియదు తెలుసా? అవునా? ఎస్ బావా. అయితే ఓ పని చెయ్యి. ఏంటది? రేపటి నుండి కాలేజ్కి అని చెప్పి ఆఫీస్కి వచ్చేయి. హ్యాపీగా ఎంజాయ్ చేద్దాం. ఆ ఐడియా బాగుంది బావా, కానీ అక్కకి తెలిసిందంటే నా పీక పట్టుకుంటుంది. నీ అక్కకి నీకున్నంత బ్రెయిన్ లేదు యశు. అచ్చం ముద్దపప్పులాగా. తనకంత సీన్ లేదు. మనమేం చెప్పినా నమ్మేస్తుంది. బుంగమూతి పెట్టుకున్న యశు, అక్క ముద్దపప్పు అయితే మరి నేనేంటి బావా? యువర్ స్వీట్ హార్ట్. యువర్ ఏ వైల్డ్ యానిమల్ బేబీ. నీతో చాలా కష్టం అనగానే గట్టిగా నవ్వేశాడు యశు. నేను వైల్డ్ యానిమల్ అయితే నువ్వేంటో తెలుసా? ఏంటో? దాన్ని ఆడించే రింగ్ మాస్టర్వి బావా అనగానే గట్టిగా నవ్వేశాడు అభిరామ్. నిజమే కదా బావా, ఎవరినైనా నీ కంట్రోల్లోకి ఈజీగా తెచ్చుకుంటావు. మనుషుల్ని మాయ చేయడం నీకు తెలిసినట్టు ఇంకెవ్వరికీ తెలీదు తెలుసా? బట్ నువ్వన్నంత ఈజీగా పడలేదు బేబీ. ఏం కాదు, నన్ను కూడా పడేశావు కాబట్టే కదా నీ చుట్టూ తిరుగుతున్నా. సరే పద, ఆకలేస్తుంది. ఇంకా లేట్ అయితే మీ అక్కకి డౌట్ వస్తుంది. ఎప్పుడూ అడ్డంగా బుక్ అయిపోతావు అంటూ ఇద్దరూ నవ్వుకుంటూ లోపలికి నడిచారు. వీళ్ల మాటలన్నీ వింటున్న మనుకి వీళ్ల మధ్య ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి పెద్దగా ఆలోచించాల్సిన అవసరం రాలేదు. వీళ్ళు లోపలికొచ్చేసరికి పైనుండి ఒక్కో అడుగు కిందకొస్తుంది మను. హాయ్ మను అని అభి, హాయ్ అక్క అని యశు. బాగా ఆకలేస్తుంది, తొందరగా ఫ్రెష్ అయి వస్తానంటూ వెళ్తుంటే యశు అని పిలిచింది. ఏంటక్కా? లంచ్ ఇచ్చేసి వస్తానని ఆఫ్టర్నూన్ వెళ్ళావు, ఇప్పుడొచ్చావు. ఇప్పుడు టైం ఎంత తెలుసా? ఇప్పటిదాకా ఎక్కడున్నావు? చచ్చాను అనుకొని, అక్క అది ఎక్కడికి వెళ్ళలేదు, బావ ఆఫీస్లోనే ఉన్నాను. ఇంటికొచ్చి మాత్రం ఏం చేయాలి చెప్పు? కాలేజ్ ఎటు లేదు కదా, అందుకే అక్కడే ఉండిపోయాను. మను అభి వైపు చూడగానే, బావ ప్లీజ్ చెప్పకు, చెప్తే నన్ను చంపేస్తుంది అంటూ యశు చేతులు జోడించి సైగలు చేస్తుంటే నవ్వుకొని, అవును మను, ఎటు స్టడీ అయ్యాక ఆఫీస్కే వస్తుందిగా, అందుకే ఉంటానంటే ఉండమన్నాను. బట్ షీఈస్ టూ ఇంటెలిజెంట్ తెలుసా? ఒకసారి చెప్తే చాలు ఈజీగా నేర్చుకుంటుంది. అలాగా? అవును మను, ఎంతైనా మీ ట్రైనింగ్ కదా, అలానే ఉంటుందిలే అనడంతో నవ్వి ఫ్రెష్ అవడానికి వెళ్ళిపోయారు ఇద్దరు. వెళ్తున్న వాళ్ల వైపే చూస్తూ, నాతో ఎన్ని అబద్ధాలు చెప్తున్నారిద్దరు అనుకుంటూ కన్నీళ్లు పెట్టుకుంది మను. 10 నిమిషాలకి ఇద్దరూ ఫ్రెష్ అయి వచ్చారు. భోంచేస్తూ, అక్క బావ ఆఫీస్ చాలా బాగుంది తెలుసా, నన్నైతే అందరూ క్వీన్ లాగా చూస్తున్నారు. ప్లేట్లో వేలితో రాస్తూ, అవునా? అవునక్క, అంతేకాదు బావంటే అక్కడ అందరికీ హడలు తెలుసా అని ఇద్దరూ నవ్వుకుంటూ భోంచేస్తుంటే మను మాత్రం ఒక్క మెతుకు కూడా తినకుండా వాళ్ళిద్దరినే అబ్జర్వ్ చేస్తుంది. మను, సీరియస్లీ యశు నీలా కాదు, తనెక్కడుంటే అక్కడ సందడే, ఎవ్వరికైనా నచ్చేస్తుంది అని అభి అంటుంటే ఒక్క మాట కూడా మాట్లాడకుండా నవ్వి ఊరుకుంది మను. ఓకే అక్క, నా డిన్నర్ అయిపోయింది, గుడ్ నైట్ బావా అని చెప్పి వెళ్ళిపోయింది వైషు. అభి రూంలోకొచ్చేసరికి మను సోఫాలో అటువైపు తిరిగి పడుకోనుంది. వద్దన్నా ఆగకుండా వస్తున్న కన్నీళ్లకి తలగడ తడిసిపోతుంది. ఏ మను, ఇక్కడ పడుకున్నావేంటి? ఏం లేదు. ఏం లేదేంటి అంటూనే తల మీద చేయి వేయబోతుంటే ఫాస్ట్గా లేచి కూర్చొని, ఏం లేదన్నాను కదా. ఎందుకిలా అరుస్తున్నావు? ఒంట్లో ఏమైనా బాలేదా అంటూ నుదుటి మీద చేయి పెట్టబోతుంటే ఆ చేతిని విసిరి కొట్టి గట్టిగా, ముట్టుకోకు నన్ను అనగానే ఎర్రగా మారిన కళ్ళు, కమిలిపోయిన చెక్కిళ్ళని చూస్తూ, ఏమైంది? ఏడ్చావా? ఎందుకు? ఎవరైనా ఏమైనా అన్నారా అని అడిగాడు అభిరామ్. ఏం లేదు అని వెళ్ళబోతుంటే చెయ్యి పట్టుకొని ఆపేసి, ఏం లేనప్పుడు ఏడవలసిన అవసరమేంటి? నీలాంటి వాణ్ణి పెళ్లి చేసుకుని మార్చుకోవాలి అనుకున్నందుకు నాకు మిగిలింది కన్నీళ్లే అని గట్టిగా చెప్తే కనుబొమ్మలు ముకిలించి, నేనెలాంటి వాణ్ణో నీకు ఆల్రెడీ తెలుసు కదా మను. తెలుసు, నీకు ఆడదంటే ఆటబొమ్మని తెలుసు, కానీ దానికోసం వావి వరుసలు కూడా మర్చిపోతావని అస్సలు అనుకోలేదు. మను ఏం మాట్లాడుతుందో అర్థం కాక సీరియస్గా, నువ్వేం మాట్లాడుతున్నావు మను, నాకు అర్థం కావట్లేదు అన్నాడు అభి. తన షర్ట్ కాలర్ పట్టుకొని, ఇంకా నటించకు, ఇలా నటించి నన్ను మోసం చేయాలని చూడకు. ఆఖరికి నీ సుఖం కోసం నా చెల్లెల్ని కూడా వదల్లేదు నువ్వు. చెప్పు, ఎందుకిలా చేశావు? కనీసం యశు చిన్న పిల్లని కూడా నీకు అనిపించలేదా? ఏం చేశావు దాన్ని?
అని గట్టిగా ఏడుస్తూ అడిగింది మను. విన్నారు కదా ఫ్రెండ్స్, ఎపిసోడ్ ఎంత బాగుందో కదా. రామ్ నాటిన అనుమానం అనే బీజం మనులో వెంటనే మొలకెత్తేసింది. యశ్విని ఏదో చేశాడన్న అనుమానంతో అభిని షర్టు పట్టుకుని మరీ అడుగుతుంది. మరి నిజంగానే వాళ్ళిద్దరి మధ్య ఏం జరిగింది అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో అభిరామ్ చెప్తాడేమో తెలుసుకుందాం. అలానే ఫ్రెండ్స్, స్టోరీ అయితే చాలా బాగుంది కదా. స్టోరీ నచ్చిన వాళ్ళు దయచేసి మెంబర్షిప్లో జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ.